సభ్యులు అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక విచిత్రమైన పరిస్థితిలో నేను అనపర్తికి వచ్చాను. ఈరోజు సుమారు 7 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు చెప్తున్నా, సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనపర్తితో. ఆ రోజు మహాత్మా గాంధీ దండి మార్చ్ ఏ విధంగా అయితే ప్రారంభించాడో, ఈరోజు నేను అనపర్తి మార్చికి ప్రారంభోత్సవం చేశాను, ప్రారంభించాను. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిని ఎవరు నా రికార్డు బ్రేక్ చేయలేరు. 15వ సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిని, 27 సంవత్సరాలుగా మీరందరూ అభిమానించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుణ్ణి. నేనేమైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చానా? వేరే దేశాలకు పోయానా? నేను వచ్చే హక్కు ఇక్కడ లేదా? లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళు, ఎన్నో అవమానాలు భరిస్తా మీకోసం. ఈరోజు నేను వస్తా ఉంటే పర్మిషన్ ఇక్కడనే ఇచ్చారు పోలీసులు. చూసుకో, ఇక్కడ ఆర్డర్ ఉంది. ఇది మీరు ఇచ్చిన ఆర్డర్. పోలీసులు, ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ, డీజీపీ నా దగ్గర పనిచేసిన వాళ్లే మీరు. చూడండి, మీరు ఈ ఆర్డర్. జగ్గంపేటకు వెళ్ళా, పోలీసులు సహకరించారే. పెద్దాపురం వచ్చా, పోలీసులు సహకరించారే. అనపర్తికి వస్తే ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ ఒకడున్నాడు. ఖబర్దార్, గ్రావెల్ సూర్యనారాయణ వార్నింగ్ ఇస్తున్నా. నాతో పెట్టుకుంటున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు. తమాషా అనుకోవద్దు. నేను తమాషా రాజకీయాలు చేయడంలా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. నేను అడుగుతున్న పోలీసుల్ని, నేను చెప్పాను, మీటింగ్ పర్మిషన్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. ఎందుకు నిలిపారో చెప్తారా?